సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. వెంకటాపురం మండలం అలుబాక దగ్గర ఇసుక తరలిస్తూ సీతక్క మనుషులు పట్టుబడ్డారని తెలుగు స్క్రైబ్ వెబ్సైట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆమె ఖండించారు. తనపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తనపై ఇలాంటి తప్పుడు వార్తలే రాశారని ఆమె గుర్తు చేశారు. పక్క నియోజకవర్గంలో జరిగే ఇసుక రవాణాను తన కంటగట్టే ప్రయత్నం చేయడం బీఆర్ఎస్ నీచ స్థితికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న అలుబాక సీతక్క నియోజకవర్గ పరిధిలో లేదు. 20 ఏళ్లకు పైగా తాను ప్రజా జీవితంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆదివాసీ మహిళ రాజకీయంగా ఎదగడం దొరల పార్టీ మింగుడు పడ్డం లేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీతక్క వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు సీతక్క? దీని మీద ఎట్లా స్పందిస్తున్నారు సీతక్క? అసలు ఈ అలుబాక ఇష్యూకి సంబంధించిన వివరాలు ఏంటి? చక్రి అంటే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక 14 ఇసుక క్వారీలు ప్రభుత్వ అనుమతులు టీజీఎండీసీ దగ్గర నుంచి అనుమతులు తీసుకొని అక్కడ నుంచి ఇసుక రవాణా చేస్తుంటారు. ఆ ఇసుక రవాణా చేసే లారీలు కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా చలానా పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా అన్ని అనుమతులు పొందిన తర్వాతనే అది చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ అక్కడ నుంచి హైదరాబాద్కు రవాణా జరుగుతుంటుంది. అయితే ఈ వ్యవహారం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ములుగు జిల్లా జరుగుతున్నటువంటి ఇసుక ప్రభుత్వ అనుమతి రవాణాపై అనేక ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు, కొంతమంది బీజేపీ నేతలు కూడా సీతక్కే వెనుక నడిపిస్తున్నారు, ఇదంతా దందా అంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే గత 2 రోజుల క్రితం కూడా అటు అలుబాక, అది వెంకటాపురం మండలము, అంటే ములుగు జిల్లాకు సంబంధించిన మండలం అయినప్పటికీ కూడా అది భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఆ భద్రాచలం నియోజకవర్గం జరిగేటువంటి ఇసుక రవాణాపై కొంతమంది వీడియోలు తీయడము, అంటే అక్కడ నుంచి దాదాపుగా ఒక్కొక్క ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 80 లారీలు బయలుదేరుతుంటాయి. అంటే దాదాపు 14 రీచ్లు, అంటే దాదాపు 1000 పైగా లారీలు ఒకే రోడ్డు వెంట రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళంతా లంచ్ చేసుకొని ఒకవేళ డిన్నర్ చేసుకున్న తర్వాత ఒకేసారి అందరూ కలిసి ప్రయాణం చేస్తారు. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తెలుగు స్క్రైబ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోపల అందిన కాడికి దోచే మనదే రాజ్యం అంటూ సీతక్కను ఫోటోను కోట్ చేస్తూ తానే అక్కడ దోపిడీ పాల్పడుతున్నా అనే విధంగా కూడా సోషల్ మీడియా పోస్టులు జరిగాయి. అంటే వాస్తవానికి సీతక్క ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి అందులో పేర్కొన్న ఆలుబాక ప్రాంతానికి అసలు సంబంధమే లేదు. కానీ మరోవైపు అసలు సీతక్క అక్కడ జరుగుతున్నటువంటి చట్టబద్ధమైనటువంటి రవాణాకు సంబంధించి తను అక్కడ తప్పు చేయడానికి కానీ ఏదైనా ఇంత విధంగా అక్రమాలకు పాల్పడడం కానీ కూడా దానికి అక్కడ అసలు పొంతన లేదు. అయినా కూడా ఆ యొక్క సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించి అనుకూల పోస్టులు పెట్టేటువంటి ఆ సోషల్ మీడియా సైటు, ఆ పోస్టులు ఎక్స్ వేదిక, అదేవిధంగా ఫేస్బుక్ వేదిక కూడా పోస్టులు చేయడం జరిగింది. దీనిపై సీతక్క గతం నుంచి కూడా చాలా ఆరోపణలు చేసినప్పటికీ కూడా సున్నితంగానే ఆమె సమాధానం చెప్తూనే వస్తున్నారు. తను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక ఒక ఆదివాసీ మహిళ అయిన వల్లే కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇన్ని రోజులు సున్నితంగా చెప్తూ వచ్చిన సీతక్క నేడు సైబర్ క్రైమ్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు తెలుగు స్క్రైబ్తో పాటుగా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా కొన్నిసార్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు, ఎటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ ఆరోపణలు అన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటుగా తాను రాజ్యాంగబద్ధ హోదాలో ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా తనను ఎటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేనివంటి వాటిని కూడా తనకు అన్వయిస్తున్నారనేటువంటి అంశాలను ఆమె కోట్ చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో మనం ఎన్నికల ముందు కూడా చూసాము, ఆమెపై ఒక వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాల్ పేపర్లు కూడా రిలీజ్ చేశారు. అయినా కూడా ఆమె సంయమనం అయితే పాటించారు. అసలు సీతక్క దోపిడీకి తట్టుకోలేక ములుగు ప్రజలు ఓడిస్తున్నారంటూ కూడా వాల్ పోస్టర్లు కూడా వేశారు. అయినప్పటికీ కూడా 33,700 మెజార్టీతోని ములుగు ప్రజలు ఆమెను ఘన విజయం అందించారు. అయినా కూడా తన ఎదుగుదలను ఓర్వలేక మరో ప్రస్తుతం మంత్రి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దాదాపు దేశవ్యాప్తంగా కూడా తన చరిష్మా పెరుగుతూ వస్తుంది. తాను ఒక ఆదివాసీ బిడ్డ కావడము, గొత్తికోయే గోడాలో పుట్టి తను ఈ స్థాయికి రావడం ఓర్వలేకనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అగ్రకుల నాయకులే కావాలని తనపై దుష్ప్రచారం, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను భంగపరిచేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఒకవేళ దీనికి అడ్డుకట్ట వేయకపోతే తనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ తన ప్రతిష్టనే కాదు, తన నమ్ముకున్న ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ ఆరోపణల వల్ల అంటూ ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. సో చూడాలి
చూడాలి, దీనిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటే ఆమె హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం లోపల సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి పోస్టులు పెట్టినవారు. అదేవిధంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోపల పోస్టులు వస్తున్నాయి దానిపై ప్రస్తుతం అయితే ఐపీ అడ్రస్ల ద్వారా దానికి సంబంధించినటువంటి కూపీ అయితే లాగుతున్నారు. మొత్తానికి మంత్రి సీతక్కపై వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలకు చెక్కు పెట్టే విధంగా అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ కూడా ఫామ్ చేసి ఏ సైట్లలో హ్యాండిల్స్ లోపల ఈ పోస్టులు వస్తున్నాయి, ఎవరెవరు పోస్ట్ చేస్తున్నారు, అసలు ఆ పోస్ట్ చేసిన దాని లోపల లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు అనే దానిపైన ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చక్రి మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క దుష్ప్రచారాలు చేసేటువంటి వ్యక్తిగత పరిస్థితి భంగం కలిగించే విధంగా మాట్లాడేటువంటి ఆ వ్యక్తులందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.